ఎలక్షన్ కమిషను ఇండిపెండెంట్గా ఉండాలి. కానీ గత 5-10 సంవత్సరాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా దాసోహం చెప్పారు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలిటీషియన్స్కి. వాళ్ళు ఇచ్చిన హేట్ స్పీచెస్ మీద యాక్షన్ తీసుకోరు, వాళ్ళకి నోటీసులు ఇవ్వరు, చాలా విధాలుగా. సో దీని మీద ఏమైందంటే కొంత క్రిటిసిజం రాగానే సుప్రీంకోర్టులో కేసు పడింది. పడితే సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారంటే ఎలక్షన్ కమిషన్ మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దాంట్లో మెంబర్గా ఉండాలి కమిటీలోని. దానికి స్పందిస్తూ ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ ఏం చేశారంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాంట్లో చీఫ్ జస్టిస్ తీసేసి ఒక క్యాబినెట్ మినిస్టర్ని వేసి పూర్తిగా వాళ్ళ తాలూకు అధీనంలో ఉన్నట్టు చేసుకొని, అది పార్లమెంట్లో డిస్కషన్ లేకుండా, పొలిటికల్ పార్టీస్తో డిస్కషన్ లేకుండా, రాష్ట్రాలతో డిస్కషన్ లేకుండా దాన్ని చట్టాన్ని పాస్ చేశారు. దాని కింద 2 ఎలక్షన్ కమిషన్ని సెలెక్ట్ చేశారు. అప్పుడు మేము అంతా ప్రొటెస్ట్ చేశాం. సో ఎలక్షన్ కమిషన్ అనేది ప్రజాస్వామ్యానికి ఒక ఫౌండేషన్ వ్యవస్థ అది. ఆ వ్యవస్థ వీకెన్ అవుతే ఇంక ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. సో దాని మీద నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసేదంటే, అయ్యా దాని మీద మీరు ఒప్పుకోకూడదు, ఆ ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్గా ఉండదు, దాని ఇండిపెండెన్స్ మీరు దాన్ని ప్రొటెక్ట్ చేయాలని. ఇక ఫైనల్గా ఏంటంటే ఉత్తరాంధ్రలో మాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి పబ్లిక్ సంస్థ అది. దాంట్లో చాలామంది జీవితాలు, వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేశారు. అందులో పార్లమెంట్లో డిస్కషన్ అయినప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలేదు, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకోలేదు, మేము స్టీల్ ప్లాంట్ ఇవ్వన్నారు. అప్పుడు ఒక 6-7 మెంబర్స్ ఆఫ్ పార్లమెంటు, ఈ ప్రాంతం పార్లమెంట్ వాళ్ళందరూ ఏం చేశారంటే ఎంపీస్ మేము వాళ్ళ రాజీనామాలు ఇచ్చారు. మేము మాకు వద్దు, మాకుది, మేము రాజీనామా ఇస్తామని. అప్పుడు ఇంత ఒత్తిడి వస్తే అప్పుడు ఇందిరాగాంధీ గారు అనౌన్స్మెంట్ చేశారు పార్లమెంట్లో. అంటే ఒక ప్రజా ఉద్యమాలకి ఫలితంగా వచ్చినటువంటి ఒక పెద్ద స్టీల్ ప్లాంటు. ఈ స్టీల్ ప్లాంట్కి 20,000 ఎకరాలు భూసేకరణ చేసినప్పుడు పాత ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో ప్రజలు నమ్మించి ఇది ఒక పబ్లిక్ పర్పస్ కోసం మేము సేకరిస్తామని చెప్పి స్టేట్ గవర్నమెంట్ దాన్ని సేకరించి వాళ్ళు రాష్ట్ర కేంద్రానికి ఇచ్చారు. ఇప్పుడు దాని మీద ఏం చేస్తారు వీళ్ళు, సడన్గా ఎవరిని కన్సల్ట్ చేయకుండా, రాష్ట్రాలని, ప్రాంతీయ ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ఏకపాక్షికంగా వాళ్ళు డెసిషన్ తీసుకుని దాన్ని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. చేసి ఆ భూములు కూడా రాష్ట్ర ప్రభుత్వ కన్సల్టేషన్ లేకుండా ఒక ల్యాండ్ బ్యాంక్ తయారు చేసి అది కూడా మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని అనౌన్స్ చేశారు. చేసినప్పుడు దాని మీద యాజిటేషన్ చేశారు వర్కర్స్, భూ నిర్వాసితులు అందరూ దీని మీద యాజిటేషన్ చేశారు. మేము కూడా, నేను ప్రైమ్ మినిస్టర్ గారు అప్పుడు మోడీ గారికి రాయడం జరిగింది, మేమంతా సిటిజన్స్ అంతా రాసాం. సో ఇటువంటి ఒక మంచి సంస్థని ఈ రాష్ట్రం తాలూకా అనుమతి లేకుండా, పార్టీలో అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదు. ఇది కానీ ఒకవేళ ప్రైవేటైజ్ అయితే ఇది ఉత్తరాంధ్ర సెంటిమెంట్కి ఇది చాలా కించపరిచినట్టు. అది మీరు ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఎన్డీఏలో భాగం అవడం వల్ల ఎన్డీఏ అప్పుడే డెసిషన్ తీసుకున్నారు, ఇది ప్రైవేటైజ్, అది ఆపాలి. మీరు ఆపి దీన్ని చేసినప్పుడే, లేకపోతే ప్రజలు హర్షించరు. ఎందుకంటే ఇది ఉత్తరాంధ్ర ప్రజల తాలూకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆంధ్రాలో 3 పార్ట్స్, ఉత్తరాంధ్ర, రాయలసీమ, మిగిలిన పార్ట్స్ను. ఒక ఉత్తరాంధ్రలో ప్రజలకి వాళ్ళ తాలూకు సెంటిమెంట్స్ దెబ్బతింటాయి. ఇది పనికిరాదు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా సరేనండి, ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు వాళ్ళ తాలూకు బాధ్యత ఏంటంటే ప్రజల హక్కులు, రాష్ట్ర ప్రభుత్వం తాలూకు హక్కులు, రాష్ట్రం తాలూకు హక్కులు పరిరక్షించడం, ఆ రాష్ట్రం తాలూకు స్వాభిమానాన్ని మీరు ప్రొటెక్ట్ చేయాలి. అక్కడే ఎన్టీ రామారావు గారు తీసుకున్న స్టాండ్ వాళ్ళకి రిమైండ్ చేసి, అయ్యా ఆయన అడుగుజాడలో మీరు వెళ్ళండి, ఆయన తాలూకు, అది చాలా ఇంపార్టెంట్. అసలు ఎన్టీ రామారావు గారిని మీ చరిత్ర రాయాలంటే ఆయన ముఖ్యమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఫెడరల్ స్పిరిట్ ఆయన అప్హోల్డ్ చేశాడు. ఆయన ఒక రాష్ట్రం తాలూకు స్వాభిమానం, తెలుగు జాతి స్వాభిమానం అని, అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పాను.